నిలిచిందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి తెలుసు. ఒక కసితో ఒక నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 10 సంవత్సరాలు అధికారం ప్రజలు కట్టబెడితే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని తెలంగాణ ప్రజల ముందుంచినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి యొక్క అభివృద్ధిని తెలంగాణ ప్రజలు తమ అనుభవంలోనే చూస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారు ప్రజలకు ఇచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి హామీలు ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపు 420 హామీలే కాకుండా 6 అమలు కాని హామీలనిచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత అమలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని అమలు చేయకుండా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు చేర్చకుండా కేవలం ఒక టైంపాస్గా ఈ రాష్ట్రం అంటేనే కేసులు, ఈ రాష్ట్రం అంటేనే విధ్వంసాలు, ఈ రాష్ట్రం అంటేనే వ్యక్తిగత కక్షలు అనేటువంటి పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కొనసాగించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం.